హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక కొత్త ఐపీఓ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ కొత్త ఐపీఓ నేమ్ వచ్చేసి గరుడా కన్స్ట్రక్షన్స్. ఈ వీడియోలో మనం ఐపీఓ డీటెయిల్స్, దాని యొక్క రివ్యూ, ప్రైస్, అలాట్మెంట్, ఫైనాన్షియల్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. గరుడా కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ 2010లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది రెసిడెన్షియల్, కమర్షియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ చేస్తుంది. గరుడా కన్స్ట్రక్షన్స్ యొక్క ఐపీఓ డేట్ వచ్చేసి, అంటే ఓపెనింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 8 రోజున ఓపెన్ అవుతుంది. ఐపీఓ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10, 2024. ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి ₹5 పర్ షేర్. ఈ కంపెనీ యొక్క ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 92 నుంచి 95 వరకు ఉంటుంది. మినిమం 92 అండ్ మాక్సిమం 95 వరకు ప్రైస్ బ్యాండ్ డిసైడ్ చేశారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ 264 crores రేస్ చేస్తుంది. ఇది ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవుతుంది. రిటైల్ కోటాలో 35% అలాట్ చేస్తారు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కి 50% అలాట్ చేస్తారు. అదేవిధంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కోటాలో 15% అలాట్ చేస్తారు. వీళ్ళు ఇష్యూ చేసే 1 lot లో 157 షేర్స్ ఉంటాయి. రిటైలర్స్ మినిమం 1 lot కొనొచ్చు. అదేవిధంగా మాక్సిమం 13 lots కొనొచ్చు. రిటైలర్స్ 1 lot కొనాలి అంటే 14,915 వరకు అమౌంట్ అవుతుంది. మాక్సిమం 13 lots కొనాలి అంటే అరౌండ్ 1,93,000 వరకు అమౌంట్ అవుతుంది. ఐపీఓ అప్లై చేసిన తర్వాత అలాట్మెంట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 11 రోజున అలాట్ అవుతాయి. షేర్స్ అలాట్ అవ్వకపోతే అక్టోబర్ 14 రోజు మనీ రీఫండ్ అవుతుంది. అలాట్మెంట్ అయిన వాళ్లకు అక్టోబర్ 14 రోజున డిమాట్ అకౌంట్ లో షేర్స్ క్రెడిట్ అవుతాయి. ఐపీఓ లిస్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 15 రోజు ఎన్ఎస్సిలో, బిఎస్సిలో లిస్ట్ అవుతుంది షేర్. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూస్తే 2022లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 18 crores, 2023లో 40 crores అండ్ 2024లో 36 crores గా ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ, ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ పెరుగుతూనే వచ్చాయి. బట్ లాస్ట్ ఇయర్ 2024లో కొంచెం స్లో డౌన్ అయ్యింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 36%, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 46%, ఎబిటా మార్జిన్ 32%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ 23%. ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఈ కంపెనీలో. గరుడా కన్స్ట్రక్షన్స్ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 884 crores. ఐపీఓ ద్వారా వచ్చిన మనీతో ఈ కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం యూస్ చేస్తారు. అదే విధంగా జనరల్ కార్పొరేటివ్ ఎక్స్పెన్సెస్ కోసం ఈ మనీ యూస్ చేస్తారు. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి ఇలాంటి కంపెనీస్ లో రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఐపీఓ అప్లై చేసే ముందు ఈ రిస్క్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఈ ఐపీఓ యొక్క అనాలిసిస్ ఓన్లీ లెర్నింగ్ పర్పస్ కోసం చేసింది మాత్రమే. ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.